నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి. మురళి గారు, అమ్మ, మైత్రేయ ముహూర్తం కోసం మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే, కొంతమంది అయితే ఈ వీడియో ఆ వీడియో అని లేకుండా అన్ని వీడియోలో మేడం కామెంట్స్ పెడుతున్నారు మైత్రేయ ముహూర్తం ప్లీజ్ అని. ఎప్పుడైతే వస్తుందో 2-3 రోజుల ముందు వేయటం జరుగుతుంది, ఒక గుర్తు చేయటం కోసం. రైట్. మైత్రేయ ముహూర్తం మళ్ళీ ఎప్పుడు వస్తోంది, ఎట్లా వినియోగించుకోవాలి, కొత్తగా చూసే వాళ్ళకి ఎట్లా దీన్ని వినియోగించుకోవాలనే విషయాన్ని కానీ ఒకరు నాకు కాల్ చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. మొన్ననే ఫోన్ చేసి నేను మురళి గారితో మాట్లాడాలనుకుంటున్నానండి అని. చెప్పండి. అయితే ఇట్లా 30 లక్షలు నా అప్పు ఉంది, అప్పు తీసిపోయింది. 30 లక్షల 3 మైత్రేయ ముహూర్తాలు వినియోగించుకున్నాను. 30 లక్షల అప్పు మాకేం లేదా గిఫ్ట్? అయ్యో మాకేమొద్దు, చల్లగా ఉంటే సరిపోతుంది. సరదాగా అంటున్నారు ఆయన. సో మిరాకిల్ ఇది చాలా అద్భుతం. నేను ఒక నిమిషం నేను అలా స్తంభీభూతురాలు అవుతా అంటారు కదా, అట్లా ఆగిపోయి ఏమిటో 30 లక్షలా 30,000 అని అడిగా. మీరు విన్నది కరెక్టేనండి, 30 lakhs. నేను అది చెప్పాలనుకుంటున్నా. అంటే మరి మీరు లైవ్ లో చెప్తారా, ఎందుకంటే ఇది నేను చెప్పేయడం అంటే కాదు, మీరు చెప్తే బాగుంటుంది అంటే తప్పకుండానండి అని నేను ఆయన నంబర్ కూడా సేవ్ చేసుకున్నాను. బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు. సో 30 lakhs నాట్ అ జోక్ అండి, అట్టి విషయం కాదు అసలు ఇది. అసలు ఇట్లా చాలా మంది లక్షల అప్పులు తీర్చుకుంటూ ఉన్నారు. ఆ మైత్రేయ ముహూర్తానికి ఉన్నటువంటి ఆ పవర్ ఏంటండి, ఒకసారి చెప్పండి. అలాగే ఎప్పుడు వస్తుందో కూడా. తప్పకుండా అమ్మ. మైత్రేయ ముహూర్తం అంటేనే వాస్తవానికి కూడా మనం 1 year అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. మీరు రెడ్ టీవీకి వచ్చినప్పటి నుంచి ఇంచుమించు చెప్తూ ఉన్నారు. 1.5 years నుంచి చెప్తున్నాను. అయితే ఇది వాస్తవానికి కూడా ఒక శుక్రుడు కావచ్చును, లేదా కుజునికి సంబంధించింది కూడా. అప్పుకు ఎవరి జాతకంలో అయినా కుజుడు నీచబడి ఉన్నా, కొన్ని స్థానాలలో ఉన్నా కూడా కొంత అప్పుకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటవి. కనుక ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటివి మనకి ఇది అమ్మవారు ఇచ్చినటువంటి ముహూర్తంగానే భావన చేసుకుందాం. ఇది ఏంటిది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ వీరికి ఇచ్చిన, దీన్ని బేస్ చేసుకొని మరలా నెక్స్ట్ వారు వేరే వీడియోస్, అంటే నేను అన్నది ఏమిటి అంటే కొన్ని గుప్తంగా ఉంచింది ఉత్తమం. అంతే, గుప్తంగా ఉండనివ్వండి. మీకేం కావాలి, నాకు ఒక పెరుగు ప్యాకెట్ కావాలి, ఎంత అమౌంట్, ఇగో ఎంత ఇచ్చినామా తీసుకున్నాం అంతే. పాల ప్యాకెట్కి ఎంత, ఇంతేగాని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంది, వద్దిగా టీ తాగామా లేదా, కనుక మీ కోరిక నెరవేరిందా లేదా అంతే. కోరిక నెరవేరేటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో ఉండండి, మంచి మనసుతో ఉండండి. దయచేసి చెప్తున్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండండి అంతే. ఎందుకంటే అదొక్కటే నేను చెప్పేది, ఒకటే విషయము. భార్యాభర్తలు కూడా ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. అన్ని రకాలుగా ఉంటేనే అన్ని ముహూర్తాలు మనకు సూపర్గా మ్యాచ్ అవుతాయి. ఇక్కడ ఏదో ఒక మాట అన్నారు, గంట తర్వాత మళ్ళీ చక్కగా మాట్లాడుకోండి దయచేసి. ఎందుకంటే బయట పరిస్థితులు వేరే ఉన్నది, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 30 లక్షల అప్పు ఎవరైతే తీర్చారో మళ్ళీ ఒక్కసారి ఏంటి ఆయనకు ఒకసారి చూద్దాము. మళ్ళీ 145 లాస్ట్ ఎండింగ్ ఆయన నంబరు లిఫ్ట్ చేస్తే బాగుండే. ఏం లేదు, 10 మందికి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పటం వేరు, నిజంగా అప్పు తీర్చుకున్న వారు చెప్పటం వేరు కదా. ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశం నాకు. మరి ఆయన ఏదైనా పనిలో ఉన్నారో లేకపోతే తెలియదు. లెట్స్ సీ, ఇంకొకసారి ట్రై చేద్దాం తప్పకుండా. కానీ చాలా అద్భుతం, ఇది మాత్రం అందుకనే ఇంత అద్భుతం కాబట్టి మళ్ళీ నేను చేస్తున్నాను. పర్వాలేదు, కానివ్వండి. తను పనిలో ఉన్నారు ఆయన. తనకు ఆ యోగము అమ్మవారు ఇచ్చింది. బట్
అందరికి చెప్పేటువంటి యోగం కూడా ఉండాలి కదా. యా యా నా phone లో రికార్డింగ్ ఆప్షన్స్ అట్లాంటివి ఏం లేవు. సో లేకపోతే రికార్డ్ చేసుకునే వాళ్ళము, కానీ నా phone లో అట్లాంటివి ఏం లేవు. రైట్, ఆయన లిఫ్ట్ చేయట్లేదండి. ఎనీవేస్ చాలా 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 సంతోషము. సంతోషము. వారెవరో వారి పేరేమిటో గానీ పేరు కూడా చాలా రోజులైంది, నాకు గుర్తులేదు. అదే మనం మొన్న లాస్ట్ టైం మైత్రే ముహూర్తం అవునవును. చెప్పినప్పుడు వారు కాల్ సంతోషం. చేశారు. వారెవరైనా కూడా చాలా హ్యాపీ. వీడియో మ్మ్. చూసి కింద కామెంట్ పెట్టినా పర్వాలేదు. సో అలా 30 lakhs ని తీర్చుకున్నారు. రైట్, అయితే ఇప్పుడు ఎట్లా అండి, కొత్తగా చూసేవాళ్ళు అలాగే చాలా మంది కూడా మేము తీర్చుకుంటున్నాం అప్పులు, మాకు ఇలా తీరింది అలా తీరింది అని కూడా చెప్తూ ఉన్నారు, ఇంత అప్పు తీరింది అని. ఏమేమి అప్పులు తీర్చుకోవచ్చు? గోల్డ్, ల్యాండ్ కి సంబంధించి చేయబదులు, వడ్డీకి తీసుకున్నది, ఇట్లాంటివన్నీ కూడా ఈ అప్పులు తీర్చుకోవచ్చా? ఎలా తీర్చాలి? తప్పకుండా అన్ని రకాలైనటువంటి అప్పులు తీర్చుకోండి. ఇందులో ముఖ్యంగా బ్యాంక్ లోన్స్‌వి యాడ్ చేసుకోకండి. అంటే హౌస్ లోన్స్, కార్ నెగెటివ్ లోన్స్. అవుతుంది. అవును. ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది సరిపోదు. మ్మ్. ఎనర్జీ అది. కనుక చేయబదులుకు మెయిన్‌గా వాడుకోండి. మ్మ్. గోల్డ్ రిలేటెడ్ మెయిన్‌గా వాడుకోండి. ఓకే. విన్నారా? మ్మ్. ఎవరి దగ్గరనో అమౌంట్ తీసుకొని ఉన్నాము ఇంట్రెస్ట్‌కు. వాస్తవానికి ఇంట్రెస్ట్ అనేటువంటిదే చాలా చెండలమైనటువంటి వర్డ్ అది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదో సహాయము 10,000, 20,000. కానీ ఎదుటి వారికి డబ్బులు ఇస్తే దాని మీద నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతో నేను బతుకుతాను అనేటువంటి ఆలోచన మాత్రము చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు మీరు హ్యాపీగా ఉండొచ్చును. డెఫినెట్లీ వడ్డీకి కానీ తిన్న డబ్బులు ఒక్కనాటికి అక్కడికి రావు అని చెప్తూ ఉంటారు. అవును, మీకు మ్మ్. పిల్లలు, వారి పిల్లలు. ఇప్పుడు పితృదోషము ఏంటిది? పితృదోషము జాతకంలో ఈ దోషం ఆ దోషం ఉంటేనే పితృదోషం అని డిసైడ్ చేసేస్తామా? మనకి లగ్నాతు గురువు కానీ లేదా మంచి స్థానంలో గురువు కానీ ఉంటే అవసరం లేదు కదా. మ్మ్. పితృదోషాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈ పీడించి ఎవరినైతే ఇబ్బందికరంగా మనం చేస్తున్నామో ఇది దీనికి సంబంధించినటువంటి మంచి చెడు అనుభవిస్తాం ఖచ్చితంగా. 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చిండు మీ నాన్నగారు, సంతోషం, నువ్వు ఎంజాయ్. ఓ 50 లక్షల కారులో తిరుగుతున్నావు. రేపటి కాలంలో తనకు సంబంధించినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది కూడా మీకు యాడ్ అవుతుంది ఖచ్చితంగా కూడా. Definitely. కనుక అత్యవసరం అయితే తప్ప ఇంకా మాకు గత్యంతరం లేదు అన్న పరిస్థితి తప్ప వడ్డీలకు ఇవ్వద్దు, ఇచ్చి బాధపడొద్దు. నేను కూడా కొన్ని సందర్భాలలో ఇంట్రెస్ట్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉంది. ఎందుకంటే అవసరము. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ తెచ్చుకునే వాళ్ళ గురించి కాదు కండి, ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు వాళ్ళకి ఇంకే దిక్కుమొక్కు లేదండి, మాకు బ్రతకడానికి అనుకున్న వాళ్ళు ఇచ్చారంటే ఒక పద్ధతి కదా. అన్ని రకాల ఉండి కూడా ఇచ్చేస్తారు. అన్ని రకాలు ఉండి ఇచ్చేసి ఇంకా అత్యాశకు పోయి రకరకాల లేనిపోని కష్టాలు తెచ్చుకో బాధ అనిపిస్తుంది. కొందరు అమౌంట్ ఇవ్వకుంటే వారి వెహికల్స్ గుంజుకోవడం కానీ, ఎక్కడో రోడ్డు మీద ఆగినా కూడా అవి చెప్తూ ఉంటారు. భార్యతో పాపం వారు ఏదో బెటో వెళ్తూ ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు 2-3 రోజుల నుండి, డబ్బులు ఇవ్వాలి ఏదో అనుకుందాం. ఆల్ ఆఫ్ సడన్గా రౌడీల్లాగా ఒక 2-3 వాళ్ళ కింద ఉండేటువంటి వారు వచ్చి వీరు వెహికల్ తీసుకొని అమౌంట్ కట్టి డబ్బు బండి తీసుకొని వెళ్ళిపో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి ఫేస్ చేస్తున్నామని కూడా పాపం చెప్తున్నాను. దయచేసి చెప్తున్నాను, మైత్రేయ ముహూర్తము చాలా మంచి ముహూర్తం ఇది. ఇది మీరు వినియోగించుకోండి. రేపు 13వ తారీఖు రాబోతూ ఉంది. ఖచ్చితంగా కూడా 13వ తారీఖు ఆగస్టు 13వ తారీఖు ఆగస్టు 13 ఉంది. ఇందులోనే మరలా చెప్తున్నాను, మీరు కింద సరే కామెంట్స్ పెట్టండి. 23వ తారీఖు కూడా ఉంది. అది ఎప్పుడు మరొక వీడియోలో సపరేట్గా దాన్ని రివీల్ చేయడం జరుగుతుంది. కనుక ముందే ఒకసారి మనము పప్పు, కర్రీ, అదేవిధంగా చట్నీ, సాంబార్ అన్నీ అయితే కలుపుకొని తినలేం కదా. ఏదో ఒకటి తిన్న తర్వాత ఒకటి. కనుక ఈ వీడియోను మీరు ఆస్వాదించండి, తప్పకుండా రిసీవ్ చేసుకొని ఫాలో కండి. మీకు టైం మిస్ కాకుండా ఖచ్చితంగా కూడా బిఫోర్ ఒక 1 డే 2 డే ముందుగానే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా కూడా, అంతే. ఇంకొక మొన్ననే మీరు ఆ వీడియో కూడా నేను మీకు పంపాను. ఆ రోజు మీరు రాలేదు షూటింగ్ కి, స్రవంతి గారు వచ్చారు షూటింగ్ కి. సో ఆ రోజు ఒక ఆవిడ చాలా ర్యాష్ గా కాల్ చేసి అప్పులు తీర్చుకునే వాళ్ళ గురించి అయితే భలే చెప్పేస్తున్నారు, అప్పులు ఇచ్చిన మా లాంటి పరిస్థితి గురించి కూడా ఒకసారి చెప్పండి అంటూ ఆవిడ మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు? ఆవిడ వడ్డీకి ఇచ్చారు, ఆవిడ కజిన్ బ్రదర్ కి, ఆయన ఇవ్వట్లేదు. అయితే అదే ఏదో రీజన్ ఏదో మొత్తానికి వాళ్ళ మదర్ కూడా బాగాలేదు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు ఇవ్వట్లేదు, మైత్రేయ ముహూర్తంలో మాత్రం డబ్బులు వేసేస్తున్నారు అని అంటే దానికి ఎట్లా బాధ్యులము, ఎట్లా దీనికి ఆన్సర్ చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి అంటే తల్లి, ఇప్పుడు
ఆమె అంతనే అర్థం చేసుకుందా మనం చెప్పేటువంటి ఈ మైత్రేయ ముహూర్తం కానీ ఇన్ని నిమిషాల విడిదిలో వారు వేసినటువంటి ఆ డబ్బులు నాకు ₹1,00,000 ఇవ్వాలి లేదా 1000 రూపీస్ ఇచ్చాడని మాత్రమే అర్థం చేసుకుందా? 1,00,000 ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ అప్పు తీర్చేటువంటి ప్రయత్నంలో ఏదో భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం మైత్రేయ ముహూర్తము ఈ ₹1000 అయితే ఉండనివ్వండి, మిగిలిన 1,00,000 ఇస్తానా 99,000 ఇస్తానా అని తను చెప్పుండాలి. లేదా ఈమె అర్థం చేసుకొని ఉండాలి, ఈమెనని అడిగి ఉండాలి అక్కడ. ఇది ఏది లేదు, తొందరపాటు కుదరదు కనుక తప్పు వాస్తవానికి అట్లా. మొత్తానికి వడ్డీకి ఇచ్చారా, వడ్డీకి తీసుకున్నారా, సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మొత్తానికి అయితే మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి అప్పు తీర్చుకునేటటువంటి సమయం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఎప్పుడండి టైం ఎప్పుడు వస్తుంది? తప్పకుండా మైత్రేయ ముహూర్తము 13 మంగళవారం రోజు. మంగళవారం రోజు పప్పు తినకూడదు అని మనం ప్రతి వీడియోలో కూడా చెప్పి ఉన్నాము. అంటే లాస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో రుణానికి సంబంధించి ఆ రోజు తప్పకుండా అప్పు తీర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా కూడా మీ జీవితంలో మైలు రాయిలాగా మిగిలిపోతుంది. ఈరోజు మీరు క్యాలెండర్లో రౌండప్ చేసి పెట్టుకోండి. సూపర్ ఛాలెంజ్ ఖచ్చితంగా కూడా. మంగళవారం మంగళవారం రోజు రావడం ఎంతో విశేషము. మనకు సమయం అద్భుతమైనటువంటి సమయం ఉంది. ఎందుకంటే చక్కగా 12:26 PM నుండి 12:26 మధ్యాహ్నం నుండి 2:37 విన్నారా 2 అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఈ 2 అవర్స్లో మీరు బిఫోర్ 1 అవర్ ముందు వెళ్ళి అక్కడ ఉంటారా, బ్యాంకులో ఉంటారా, లేదా ఎవరికైతే మీరు వడ్డీ ఇవ్వాలో వాళ్ళ ఇంట్లో ఉంటారా, గోల్డ్ రిలేటెడ్ ముందే ఉంటారా, గోల్డ్ రిలేటెడ్ ఎక్కడైతే ఉన్నారో బ్యాంకులో ఉంటారా, లేదా ఎక్కడైనా కుదబెట్టుకున్నారా, మనిషి దగ్గర ఉంటారా, మీ ఇష్టం. మీ ఇంటికి వారికి ఎంత దూరం, ఎగ్జాక్ట్లీ ఇదే సమయానికి ఇంట్లో నుంచి బయలుదేరకండి, బిఫోర్ బయలుదేరండి. టెన్షన్ ఏం లేదు, చక్కగా బయలుదేరండి. ఎరుపు అదేవిధంగా ఈ యొక్క పింక్ రిలేటెడ్ కాకుండా చక్కగా గురువు రిలేటెడ్గా ఉండేటువంటివి లేదా వైట్ రిలేటెడ్గా ఉండేటువంటి డ్రెస్సులు, ఇవి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. వైట్ ఆర్ yellow డ్రెస్సెస్ వేసుకోండి. తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి సమయానికి మీరు 12:37 నుండి 2:34 దాకా ఉంది. ఈ సమయంలోపు ఎవరికైతే ఉన్నారో ఫస్ట్ బై హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే గూగుల్ పే, ఫోన్పే కొట్టండి. వారికి చెప్పండి ఫస్ట్ విషయం ఇది, నేను ఇప్పుడే చూశాను, అర్థం చేసుకోండి, మీ అమౌంట్ తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అనేది మీరు వారికి ఎక్స్ప్లెనైజ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అనుకుంటే మెసేజ్ పెట్టండి. బిఫోర్ ఒక రోజు ముందుగానే పెట్టండి, నేను ఈ సమయానికి వస్తాను, ఇస్తాను, పరిస్థితి ఇది, కొంచెం అర్థం చేసుకోండి. తప్పకుండా వింటారు. ఎందుకున్నారు, వారు కూడా మనుషులే కదా. అంతా ఇవాళ రేపు ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత నుండి మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఎవరు ఉండలేరు. తప్పకుండా మీ మాట వింటారు. ఇక వినలేదు అంటే గూగుల్ పే, ఫోన్ పే కొట్టండి, అంతే. ఇక విన్నారా, వినియోగించుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు. నమస్తే.